ప్రేక్షకులందరికీ నమస్తే. రకరకాల వీడియోల ద్వారా డిఫరెంట్ టాపిక్స్ ద్వారా మీ ముందుకు వస్తున్నాను ప్రేక్షకులు. అందుకే ధర్మ మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేయండి. వీడియో ఎలా ఉందో మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈరోజు టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. మా మంచి మిత్రులు రంగా గారు ఒక వీడియో పంపించి ఈ వీడియోలో ఈ వ్యక్తి చెప్పింది చాలా కన్ఫ్యూజింగ్గా ఉందండి, ఇదేదో తప్పు చెప్తున్నారు, దీని గురించి మాట్లాడండి, దీని వీలైతే గ్రంథం ఆధారంగా సరైన సమాధానం ఇవ్వండి అని నన్ను అడిగారు. సో నేను ఆ వీడియోని చూశాను. అంటే మా రంగా గారు ఏ టైం నుంచి ఏ టైంకి అయితే చూడమని చెప్పారో ఆ భాగాన్ని నేను పరిశీలించాను. వీడియో చాలా పెద్దది. ఈ వీడియో చేసింది ఎవరు, శ్రీనివాస్ గారు అనుకుంటా. అయితే ఈయన చెప్పేది చాలా లోపభూయిష్టంగా ఉందండి. సో దాన్ని మనం కరెక్ట్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. దీనికి వెళ్ళే ముందు సనాతన ధర్మానికి సంబంధించిన గ్రంథాలు ఏంటో అనేక సార్లు చెప్పుకున్నాం. అంటే నేను చెప్పేది ప్రామాణిక గ్రంథాలు, శృతులు, స్మృతులు, తర్వాత పురాణం, ఈ సీక్వెన్స్లో వస్తుంది. సో ఇది మనం అనేక సార్లు చెప్పుకున్నాం. కానీ ఈ రోజు కూడా చాలా మంది ఏం చేస్తారంటే శృతి మాత్రమే ప్రమాణం, స్మృతి కాదు అన్నట్టు మాట్లాడుతుంటారు. బేసిక్గా ఈ వీడియో కూడా అదేనండి. సో ఈయన కొన్ని వైల్డ్ క్లెయిమ్స్ చేశారు. ఈ వైల్డ్ క్లెయిమ్స్ మన గ్రంథాలు ఒప్పుకోవండి. సో దాన్ని మనం కరెక్ట్ చేద్దాం. సో మనం ఇంకా ఆలస్యం చేయకుండా ఏం చేద్దామంటే, ఈ 4-5 నిమిషాల వీడియో ఉంది, దీని గురించి మాట్లాడి దీన్ని కరెక్ట్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఆలస్యం లేదు, ముందుకెళ్ళిపోదాం. అన్నికంటే కూడా గొప్పవి వేదాలు. మనకున్న జ్ఞానం అంతా కూడా వేదాలలోనే ఉంది. వేదాలలో లేనిది మనకి ఎక్కడా లేదు, ఉన్నదంతా వేదంలోనే ఉంది. వేదమే, భగవంతుడు వేద స్వరూపుడు. వేదాలు తప్ప భగవంతుడు ఇలా ఉంటాడు అని చెప్పి చెప్పడానికి అవకాశం లేదు. భగవంతుడికి రూపం లేదు కాబట్టి. సో వేదాలు ప్రమాణం అని చెప్పాడు, భగవంతుడికి రూపం లేదు అన్నారు. ఇది టెక్నికల్లీ చాలా రాంగ్ స్టేట్మెంట్ అండి. ఎందుకంటే అనేక వేద మంత్రాలలో దేవతల స్వరూపాలు కూడా వర్ణించబడ్డాయి. ఇప్పుడు ఇంద్రుడి చేతులు వర్ణించబడ్డాయి, ఇంద్రుడి ఉదరం వర్ణించబడింది, ఇంద్రుడు వజ్రాయుధాన్ని ధరిస్తాడు అని ఉపమానంగా చెప్పబడ్డాయి, చాలా చోట్ల ఉంటుంది. అలాగే విష్ణు మూడు పాదాల ద్వారా సృష్టిని క్రియేట్ చేస్తాడని ఉంది. సో ఇలాంటివి కనిపిస్తాయి. తర్వాత రుద్రుడికి జటాజూటం ఉంది అన్నట్టు వర్ణన ఉంటుంది. సో ఈ కృష్ణ గారు ఎవరైతే మాట్లాడుతున్నారో చాలా టెక్నికల్ గా మాట్లాడుతున్నారు. ఇది రాంగ్. ఇది కొందరు ఈ సిద్ధాంతాన్ని బయట పెట్టారు. ఆర్య సమాజ్ వాళ్ళు కూడా దాదాపు ఈయనలాగే మాట్లాడతారు. కానీ వేదం దాన్ని ఒప్పుకోదండి. పరమాత్మకి స్వరూపం ఉంది, అది స్పష్టంగా మనకు తెలుస్తుంది. ఎవరు కూడా భగవంతుడు ఇలా ఉంటాడు అని చెప్పి చెప్పలేరు. ఆయన లక్షణాలు తెలుసు కానీ భగవంతుడు ఇలా ఉంటాడు అని చెప్పి చెప్పలేరు. సో ఇది రాంగ్ స్టేట్మెంట్ అండి. భగవంతుడికి రూపం ఉండదు అని వేదం చెప్పలేదు. మళ్ళీ ఇక్కడ వేదం ఏమిటి అనేది కూడా కొంచెం టెక్నికల్ గా మనం కరెక్ట్ చేయాలి. చాలా మంది ఏమంటారంటే వేదం అంటే కేవలం సంహిత భాగం అంటారు. ఇది తప్పండి. వేదం అంటే సంహిత, ఆరణ్యకము, బ్రాహ్మణము, ఉపనిషత్తు, ఈ 4 కలిస్తేనే వేదం అవుతుంది. సో సంహితని మాత్రమే తీసుకొని చాలా మంది మాట్లాడతారు. ఉపనిషత్తులో కూడా అనేక చోట్ల దేవతలకి రూపం చెప్పబడింది. సో టెక్నికల్ గా ఈయన రాంగ్ గా చెప్తున్నాడు, అది మనం గుర్తుంచుకుందాం. కాబట్టి వేదాలలోనే మన జ్ఞానం అంతా ఉంది. దేవుడు ఎలా ఉంటాడంటే రాములాగా ఉంటాడు, శివుడులాగా ఉంటాడు, విష్ణుమూర్తిలాగా, ఇవన్నీ రూపాలు లేవు భగవంతుడికి. ఇది మళ్ళీ టెక్నికల్ గా తప్పు. సో బహుశా అందుకే రంగా గారు ఈ వీడియో నాకు పంపించారు. సో దేవుడికి ఖచ్చితమైన రూపం ఉంది. ఇదే కాదండి, మనకు ఉపనిషత్తులో మూర్తం, అమూర్తం అని 2 రకాల రూపాల గురించి చెప్పబడుతుంది. ఇది దేవత గారిని భగవంతుడి గురించి డిస్క్రైబ్ చేస్తున్నప్పుడు ఉంటుందన్నమాట. అమూర్తం అంటే రూపం లేని దేవుడు, మూర్తం అంటే రూపం తీసుకోగల దేవుడు. అంటే పరమాత్మకి కానీ దేవుళ్ళకి కానీ రూపాలు ఉన్నాయని ఉపనిషత్తు చెప్తోంది. సో ఇది చాలా రాంగ్. ఇది ఈయన చెప్పేది వేదాల్లో ఉన్నది మాత్రమే హిందూ ధర్మం ఇచ్చింది. ఇది మళ్ళీ రాంగ్. ఎందుకంటే వేదం మాత్రమే కాదండి, స్మృతి, పురాణం కూడా మనం తీసుకోవాలి. వేదాలలో ఉన్నటువంటి జ్ఞానం అందరికీ అర్థం చేసుకోవడానికి కష్టమైంది. సో వేదాలలో ఉన్న జ్ఞానం అందరికీ అర్థం చేసుకోవడం కష్టమైంది. ఎన్ని అనువాదాలు ఉన్నాయండి. ఇంకోటి, వేదాలలో ఉన్న అనువాదం చాలా రకాలుగా చెప్పబడింది. ఆది భౌతికం, ఆది దైవికం, ఆధ్యాత్మికం అని రకరకాల పద్ధతులలో వేదంలో ఉన్న సంహిత ఏదైతే ఉందో దాని అనువాదం ఇవ్వబడింది. కానీ ఈ కృష్ణ గారు ఏం చేస్తున్నారంటే వేదాన్ని అర్థం చేసుకోకుండానే మాట్లాడుతున్నారు. ఇక్కడ ఇష్యూ అంతా అది. ప్రయత్నం చేశారు, వేదంలో ఉన్నటువంటి అంతా అర్థం చేసుకుందామని ఎంతో కష్టపడ్డారు. కష్టపడితే వాళ్ళకి వేదాల్లో ఉన్న విషయాలు అర్థం చేసుకోవడానికి వాళ్ళకి చాలా కష్టమైంది. కష్టమైన తర్వాత అప్పుడు వాళ్ళు ఏం చేశారు, మరి ఏం చేద్దాం. అప్పుడు వేదవ్యాసుడు ఏం చేశారంటే ద్వాపర యుగం లోపల ఈ వేదాలలో ఉన్నది ఎవరికి కూడా ఇష్టంగా లేదు, వేదాలలో ఉన్నవి ఎవరు కూడా వినడం లేదు. ఎందుకంటే వేదాలు అర్థం చేసుకోవడం కష్టం. కాబట్టి వేదాలలో ఉన్న తత్వం ఏదైతే నాలెడ్జ్, ఏదైతే అసలు స్వరూపం కథ యొక్క కథ ఉందో అది నేను కథలుగా చెబితే బాగుంటుంది కదా అని అప్పుడు ఏం చేశారంటే
ఆ వేదంలో ఉన్న జ్ఞానాన్ని భగవంతుడి కథలుగా 18 పురాణాలుగా తయారు చేశాడు. సో ఈయన చెప్పేది ఏంటంటే వేదంలో ఉన్నదాన్నే కథల రూపంలో వేదవ్యాసుడే సృష్టించాడు అని చెప్తున్నాడు. ఇది ఎంత బ్లండర్ స్టేట్మెంట్ అండి. అసలు వేదవ్యాసుడు వేదాల్ని సృష్టించడం ఏంది కథలుగా? పురాణం అనేది ఎప్పటి నుంచో ఉంది కదా. పురాణాలు ఇతిహాసాలు ఎప్పటి నుంచో ఉన్నవి అవి. ఆ ఉన్న వాటినే వేదవ్యాసుడు దర్శించి మనకిచ్చాడు. పురాణాన్ని కానీ లేకుంటే ఇతిహాసాలని వేదవ్యాసుడు ఏం క్రియేట్ చేయలేదు, ఆయన ఏం క్రియేట్ చేయలేదు. మరి దీనికి ఆధారం ఏమన్నా ఉందా అని మీరు అడుగుతారు, అది కూడా నేను చూపిస్తానండి. ఒకసారి వినండి, ఇది వేదం. ఇది అర్థం చేసుకోవడం కష్టం. ఎందుకంటే ఈ జ్ఞానం అంతా కూడా గురువు శిష్యుడు అలా వెళ్ళి మధ్యలో కొంతమంది తెలివి తక్కువ శిష్యుల వల్ల జ్ఞానం అంతా ఎగిరిపోయింది. ఉన్న నాలెడ్జ్ చెప్తా వేదాల్లో ఉంది, అది కాస్త ఎగిరిపోయింది. ద్వాపర యుగంకి వచ్చేసరికి ఏమంటున్నాడంటే ఈయన, లేదు ఇది పని కాదు, నేను వీటిని విభజిస్తాను అని చెప్పేసి ఏం చేశాడు ఆయన, వాటిని విభజించి ఆ విభజించినటువంటి వస్తువులన్నింటినీ కూడా 4 శిష్యులకు ఇచ్చాడు. ఋగ్వేదం ఒకటి, యజుర్వేదం ఒకటి, సామవేదం ఒకటి, అధర్వణ వేదం. అంతకుముందు వేదం అనేది ఒక పెద్ద కుప్ప. సో ఇప్పుడు ఈయన ఏమంటున్నాడు అంటే వేదాన్ని 4 భాగాలుగా 4 వేదాలుగా విభజించాడు, శిష్యులకు ఇచ్చాడు. ఇది టెక్నికలీ కరెక్టే, ఇది కరెక్ట్. కానీ ఈ విషయం ఎక్కడుందండి? ఈ విషయం ఉపనిషత్తులో పురాణాలలో చెప్పబడింది, వేదంలో ఎక్కడుంది అలా అని? మరి ఈయన ఈ పురాణాన్ని దీన్ని నమ్మకుంటే దాన్ని ఎందుకు కోట్ చేస్తున్నాడు? సో మీరు గమనించండి ప్రేక్షకులు, ఈయన పురాణాన్ని వేదవ్యాసుడు కల్పించాడని చెప్తున్నాడు. కల్పించిన దాని మీద ఆధారం తీసుకొని ఎందుకు మాట్లాడుతున్నాడు? సో ఇక్కడ ఫ్లా కనిపిస్తుంది మనకి. సీక్వెన్సింగ్ అవి ఇది చేసి పద్ధతి ప్రకారం ఒక ఇండెక్స్ పెట్టి ఒక సీరియల్ నంబర్స్, పేజ్ నెంబర్ అన్ని పెట్టేసేసి తన శిష్యులకి ఇచ్చి వ్యాపింపజేయమన్నాడు. ఏమేమో మాట్లాడుతున్నాడు ఈయన. అంటే ఈయన మాట్లాడే మాటకి ఏ ఆధారం లేదండి. అంటే సీక్వెన్సింగ్ చేశాడు, పేజ్ నెంబర్ ఇచ్చాడు. అసలు వేదవ్యాసుడు రాశాడని ఎక్కడ ఉందండి? శిష్యులకి నేర్పించాడు. అది శృతి అంటే చెప్పి వాళ్ళు ఎలా పలకాలో నేర్పిస్తారు. దానికి రాయడము, ఇండెక్సింగ్ ఇవన్నీ వేదవ్యాసుడు చేయలేదు. వేదవ్యాసుడికి ఏం పనండి? వేదాలకి ఇండెక్సింగ్ చేస్తారా? అంటే అబ్సర్డ్ స్టేట్మెంట్లు అండి. అండ్ చాలా మంది మన హిందూ సమాజం ఇలాంటి వీడియోల వల్ల తప్పుదారి పట్టే అవకాశం ఉంది. అందుకు మనం ఈ వీడియో చేయడం. వచ్చి ఏమైతలేదు, ఎవరికి అర్థమైతలేదు వేదని చెప్తే ఫీడ్బ్యాక్ మంచిగా లేదు, అయ్యా ఏంలో ఒక్క పని కూడా చక్కగా నేను ఏం చేయాలి అట్లనే ఉన్నది వరల్డ్. సో అందరూ కూడా వెనక్కి వచ్చేస్తారు. సో వేదవ్యాసుడు వేదాలు 4 వేదాలని 4 శిష్యులకు ఇచ్చాడంట. వాళ్ళు పోయి ప్రచారం చేశారంట. అది జనాలు విని అర్థం చేసుకోలేకపోతున్నారని మళ్ళీ బ్యాక్ వచ్చారంట. ఎవరండి ఈ స్టోరీ చెప్పేది? మీరు క్రియేట్ చేశారా ఈ స్టోరీ? అసలు ఎట్లా మాట్లాడతారండి? తలా తోక ఉండదా మాట్లాడేటప్పుడు? మీరు మాట్లాడేదానికి ఏదైనా ఆధారం చూపెట్టాలి కదా. ఆధారం లేకుండా నోటికి వచ్చింది వాగేసి జనాలు వెర్రి బాగులలాగా ఎట్లా వింటారండి? అసలు ఇలాంటి అబ్సర్డ్ స్టేట్మెంట్లు ఎందుకు ఇస్తారండి? మీరు తెలియనప్పుడు మాకు తెలియదని చెప్పండి. మీకు తెలియదని చెప్పినప్పుడు నాలాంటి వాళ్ళు ఆ వీడియో చూసి సరైన రిఫరెన్స్ ఇస్తాం. మీకు తెలియకుండా నోటికి వచ్చింది వాగేస్తే జనాలు దాన్ని నమ్మి తప్పుదారిలో వెళ్తారు, సనాతన ధర్మాన్ని తప్పుగా అర్థం చేసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి వేదాలు అర్థం చేసుకోవడం కష్టంగా ఉంది. అప్పుడు ఏం చేశానంటే, సరే వేదంలో ఉన్న విషయమే చెప్తాను కానీ కథల రూపంలో చెప్తా. అది అప్పుడు అంతకుముందు భగవంతుడు ఒక్కొక్క కల్పంలో ఒక్కొక్క రూపం, ఒక కల్పం లోపల పరబ్రహ్మ విష్ణుమూర్తి రూపంలో వచ్చాడు. ఒక కల్పంలో పరబ్రహ్మ విష్ణు రూపంలో వచ్చాడంట. ఈయన ఏం మాట్లాడుతున్నాడో మీకన్నా అర్థమవుతుందా ప్రేక్షకులు? తనకు ఏది తోస్తే అది వాగిస్తున్నాడండి. కల్పంలో పరబ్రహ్మ అంటే ఫస్ట్ గాడ్, ఓకే, అదొకటి గుర్తు, ఆ ఒక్క పదం గుర్తుంచుకోండి. ఒక కల్పం లోపల పరబ్రహ్మ శివుడి రూపంలో వచ్చాడు, ఒక కల్పంలో పరబ్రహ్మ దేవి రూపంలో వచ్చాడు, ఒక కల్పం లోపల పరబ్రహ్మ సూర్యుడి రూపంలో వచ్చాడు. ఏమన్నా అర్థమవుతుందా? ఈయన మాట్లాడడానికి ఒక్క రిఫరెన్స్ ఇవ్వట్లేదు చూడండి, జస్ట్ వాగేస్తున్నాడు అంతే. ఏదో పిచ్చిగా చెప్పేస్తున్నాడు, దాన్ని నమ్మేసేయాలి జనాలు. మళ్ళీ నా అథారిటీ ఏం పెట్టుకున్నాడు చూడండి, మంచిగా బ్రాహ్మణుడిలాగా తయారయ్యాడు. బ్రాహ్మణుడే కావచ్చు. వెనక చూస్తే మీకు శ్రీకృష్ణుడి పటం కనిపిస్తుంది. ఏదో నోటికి వచ్చింది వాగేస్తున్నాడు. కల్పంలో పరబ్రహ్మ గణపతి రూపంలో వచ్చాడు, ఒక కల్పంలో పరబ్రహ్మ స్కందుడు అంటే కుమారస్వామి రూపంలో వచ్చాడు అని చెప్పి ఇలా గుర్తుంచుకుని వాటన్నింటినీ పురాణాలుగా తయారు చేశారు. అంటే వ్యాసుడు క్రియేట్ చేశాడు అనమాట. ఇక పురాణాలన్నీ ఎట్లా క్రియేట్ చేశాడో మనకు తెలీదు, క్రియేట్ చేసేసాడు అని ఇలా చెప్తున్నాడు. దీనికి ఆధారం ఏంటో మరి నాకు ఐ డోంట్ నో. మీరు పురాణాలుగా తయారు చేశారు. తయారు చేసిన తర్వాత ఆ పురాణాలని జనాలు పంపించేశారు. పంపించేసరికి ఏమైంది, పురాణాలు వచ్చేసరికి ఏమైంది, ఇది ఒక కల్పం ఇది ఒక కల్పం అనే విషయాన్ని జనాలు గుర్తించకుండా శివుడు గొప్ప, కొంతమంది ఇంకొక విష్ణుమూర్తి గొప్ప, ఇంకొంతమంది అంటే స్కందుడు గొప్ప, ఇంకొంతమంది సూర్యుడు గొప్ప, ఇంకొంతమంది గణపతి గొప్ప, ఇంకొంతమంది అమ్మవారు గొప్ప, ఇలా 6 కొట్లాటలు పెట్టుకోవడం మొదలైంది. కొట్లాడారని ఎక్కడుందయ్యా? ఈయనకు బేసిక్ గా పురాణాల కాన్సెప్టే తెలియదండి. మనకున్న 18 పురాణాలు కానీ ఆ తర్వాత వచ్చిన ఉప పురాణాలన్నీ రచించింది వ్యాసుడు కాదు.
ఉపపురాణాల్ని రచించింది ఆర్ సంకలనం చేసింది వ్యాసుడి శిష్యుడండి. సో వ్యాసుడు ఈ 18 మెయిన్ పురాణాల్ని సంకలనం చేశాడు. అంటే అంతకన్నా పూర్వం జరిగిన పురాణాలు ఏవైతే ఉన్నాయో వాటినే వ్యాసుడు చెప్పాడు, తనేం క్రియేట్ చేయాల. ఇంకోటి మీరు గమనిస్తే ఈ పురాణాలు ఒక్కొక్కటి ఒక్కొక్క కల్పానికి సంబంధించింది. సో శివ పురాణాన్ని చెప్పేటప్పుడు ఒక కల్పంలో జరిగిన పురాణాన్ని తీసుకున్నాడు. ఒక పురాణంలో శివుడు గొప్ప, విష్ణు గొప్ప అట్లా లేదు కాన్సెప్ట్. ఈయనకు అసలు సనాతన ధర్మం కాన్సెప్టే తెలియదు. సో శివుడి గురించి చెప్పేటప్పుడు శివుడినే పొగుడుతుంది ఏ పురాణమైనా. లింగ పురాణం గురించి చెప్పేటప్పుడు శివుడి గురించే గొప్పగా చెప్తుంది కాబట్టి శివుడి ప్రస్తావనే అక్కడ కనిపిస్తుంది. ఆయననే పరమాత్మగా కనిపిస్తాడు. వీళ్ళు గొప్ప వాళ్ళు గొప్ప అని పురాణం ఎప్పుడు చెప్పిందండి? ఎప్పుడు చెప్పదు. ఇప్పుడు కృష్ణుడి గురించి చెప్పాలి, భాగవతం చెప్తుంది కృష్ణుడి గురించి. సో భాగవతంలో శ్రీకృష్ణుడి గొప్పతనమే ఉంటుంది, ఆయన వర్ణనే ఉంటుంది. మళ్ళీ ఈ కృష్ణుడు ఎవరు, శివుడు ఎవరు, విష్ణువు ఎవరు, అమ్మవారు ఎవరు, ఇదంతా 18 పురాణాలు చదివితే మనకు అర్థమవుతుంది. నాకు తెలిసి నా 18 పురాణాలు చదివి ఉండడు, ఆర్ అట్లీస్ట్ మెయిన్ పురాణాలు ఏవైతే ఉన్నాయో అది చదివితే నాకు ఐడియా వచ్చేది. ఈయనకు నాకు తెలిసి జీరో నాలెడ్జ్ ఉందండి. అసలు ఈయనకు ఏ నాలెడ్జ్ లేదు. జస్ట్ తనకి ఏదో ఒక కాన్సెప్ట్ తోచింది, అది చెప్పేస్తున్నాడు. చాలా తప్పు స్టేట్మెంట్లు అండి ఇది. అంటే విష్ణువుని పూజించే వాళ్ళని వైష్ణవులని, కుమారస్వామిని పూజించే వాళ్ళని స్కాందులని, శివుడిని పూజించే వాళ్ళని శైవులని, అమ్మవారిని పూజించే వాళ్ళని శాక్తేయులని, సూర్యుడిని పూజించే వాళ్ళని సౌరులని, గణపతిని పూజించే వాళ్ళని గాణపత్యులని, ఇలా 6 రకాల మతాలుగా విడిపోయారు. విడిపోయారా? ఎప్పుడు విడిపోయారయ్యా? ఈ తత్వాలని పూజించే వాళ్ళు ఎప్పుడు ఉన్నారు, ఆది నుంచి ఉన్నారు. ఇప్పుడు ఈయన చెప్పే కాన్సెప్ట్ నాకు ఎలా అర్థమవుతుందంటే ఓన్లీ ఆ కలియుగం నుంచే ఇవన్నీ మొదలయ్యాయని చెప్తున్నాడు. ఈయన అట్లా కాదయ్యా, ఎప్పటి నుంచో ఉన్నారు. శివుణ్ణి పూజించే వాళ్ళు ఉన్నారు, విష్ణువుని పూజించే, ఇవన్నీ పురాణాలలో డిస్క్రిప్షన్ ఉన్నాయి. అంటే అనాది కాలం నుంచే ఈ డివిజన్స్ అన్ని ఉన్నాయి. ఇంకోటి ఈయన చెప్తాడు చూడండి, వాళ్ళు కొట్లాడుకున్నారని. అది కూడా ఎక్కడుందండి ఇది? కొట్టుకున్నారని ఎక్కడుంది? అంటే ఈయన చూస్తే మాత్రం బ్రాహ్మణులాగా ఉన్నాడు, కానీ మాట్లాడే మాటలు చూస్తే కమ్యూనిస్ట్ లాగా ఉంది. అసలు ఎక్కడ కొట్టుకున్నారు ఏమో. అసలు ఎవ్వరు పడితే వాళ్ళు నోటికి వచ్చింది మాట్లాడేస్తారండి, మాట్లాడి తప్పుదారులు పెడతారు మనల్ని. ఎంతో మరి నామాలు కోసేయడము, ఇష్టం వచ్చినటువంటి కోణాలు చేయడం మొదలెట్టారు. చెప్పుకున్నారని చెప్తున్నాడు. ఎలాగా అసలు జ్ఞానం ఆ తర్వాత ఎవరికి తోచినట్టుగా వాళ్ళ పురాణాలను మాడిఫై చేయడం మొదలెట్టారు. ఎవరికి తోచినట్టు ఎవరు మాడిఫై చేస్తారు? మేబీ తర్వాత కాలంలో కొన్ని పురాణాలలో కొన్ని ప్రక్షిప్తాలు వచ్చాయేమో. ఈయనేమంటున్నాడు, మొత్తం కల్పించుకోవడం మొదలు పెట్టారు అని చెప్తున్నాడు. అంటే ఆర్య సమాజ్ లాగా మాట్లాడుతున్నాడు ఈయన. ఏంటో మరి. ఇలా అన్ని పురాణాలు కూడా కొంతవరకు కల్మషం అయిపోయాయి. కొన్ని సరిగ్గా దొరకడం లేదు, కొన్ని ప్రూవ్ చేయడం కష్టం. ఇది కరెక్ట్, పురాణంలో ఉన్నది ఇది కరెక్ట్ అని చెప్పి ప్రూవ్ చేయడం కష్టం. ఫస్ట్ ఎక్కడ ప్రక్షిప్తాలు ఉన్నాయి అని చెప్పాలంటే పురాణాన్ని స్టడీ చేయాలి ఫస్ట్. నాకు తెలిసి చాలా మంది పురాణాన్ని స్టడీ చేయరు, చదవరు, రీసెర్చ్ చేయరు, నోటికి వచ్చింది ఇలాగే అన్ని ప్రక్షిప్తాలని చెప్పేస్తారు. చాలా రాంగ్ స్టేట్మెంట్ ఇస్తారు. సంస్కృత పండితులు చాలా మంది ఉన్నారు, ఇష్టం వచ్చినట్టుగా మాడిఫై చేసి పారేశారు. ఉదాహరణకి స్కంద పురాణాన్ని 9,000తో రాశారు ఆయన. ఇప్పుడు అది 82,000 శ్లోకాలతో ఉంది. దీనికి ప్రూఫ్ చూపెట్టాలి కదా. ఏం చూపెట్టాడు? జస్ట్ అలా మాట్లాడేసి 8,000 శ్లోకాలు ఇక్కడ, 82,000 ఇక్కడ. కనిపించిన ప్రతిదీ అందులో రాసేశారు. ఎవరు రాశారు? ఇప్పుడు నేను అవమానిస్తానని చెప్పేసి నా పేరు కూడా స్కంద పురాణంలో వస్తుంది. శ్రీనివాస చరిత్ర అని చెప్పేసి లాస్ట్ చాప్టర్ అనమాట వచ్చేస్తుంది. ఏం చేస్తారు ఇలా? అంటే ఎవడి ఇష్టం వచ్చినట్టు వాడు వేసుకోవచ్చు అనమాట. అంటే ఆయన ఏం చేస్తున్నాడు అంటే పురాణానికి అసలు ఏ ప్రమాణం లేదు అన్నట్టు చెప్తున్నాడు. ఇది చాలా రాంగ్ స్టేట్మెంట్. పురాణానికి ప్రమాణం ఉందండి. అక్కడక్కడ కొన్ని ప్రక్షిప్తాలు చేరి ఉండవచ్చు, దాన్ని మనం కొట్టేయలేము. కానీ ఈయన మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయంటే మొత్తం ప్రక్షిప్తం అనే స్టైల్లో మాట్లాడుతున్నాడు. అప్పుడు 95,000 శ్లోకాలు అయితే. సో కాబట్టి ఏది పడితే అది ఇంక్లూడ్ చేసేసి స్కంద పురాణాన్ని 80,000 శ్లోకాల దాకా తీసుకెళ్లిపోయారు. ఇలాగా అన్నిటి కూడా కల్తీ చేసేశారు. కానీ కల్తీ కానటువంటి పురాణం ఒకే ఒకటి. ఈ సమయంలో ఏం చేశాడంటే వేదవ్యాసుడు ఈ పురాణాలు రాశారు, కానీ సంభవం నాట్ రియల్లీ హ్యాపీ. ఏంటి, ఎందుకు ఇంత నాకు లోపల బాధగా ఉంది, ఎందుకు ఇంత నేను దుఃఖం అనుభవిస్తున్నాను? వేదాలని అందరిలోకి పంపించా, పురాణాలని అందరిలోకి పంపించినా కూడా ఎందుకు నా లోపల బాధగా ఉందని చెప్పి సరస్వతి రివర్ మా ఒడ్డు దగ్గర కూర్చొని ఏడుస్తూ కూర్చున్నాడు. సరస్వతి రివర్ దగ్గర వ్యాసులు చెందుతాడు. ఏంటి అసలు? ఈయన కొంచెం అంటే ఉన్నది కొంచెం పైత్యం కొంచెం అంటారు కదా, అలా అన్ని కలుపుకుంటున్నాడు. ఏమేమో మాట్లాడుతున్నాడు ఈయన. బేసిక్ గా పురాణం ఎలా వచ్చాయి ఇవన్నీ మనం చదువుకుంటే చాలా క్లారిటీ ఉంటుంది. సో ఈయన ఏదో తన పైత్యాన్ని అంతా కలిపేస్తున్నాడు. సంతోషంగా లేదు అని అక్కడి నుంచి నాలుగు వెళ్తా ఉంటాడు. వెళ్తూ ఆయన అంటాడు, ఏమైంది అంటే నేను ఏడుస్తున్నాను, నాకు తెలుసు అది అర్థమవుతుంది, ఎందుకు ఏడుస్తున్నావు అంటే ఏం చేయాలి, ఇన్ని చేసినా ఏమి సంతోషంగా లేదు నాకు అంటే, నువ్వు ప్రేమ గురించి రాసావా అంటాడు. ఏంటాడు? ప్రేమ అంటే ఏంటి అంటాడు. అంటే వేదాలలో ప్రేమ గురించి రాయలేదు, నువ్వు పురాణాలలో ప్రేమ గురించి రాయలేదు. ఏం మాట్లాడుతున్నాడు పరీక్షలు మీకన్నా అర్థమవుతుందా? ఇలా సొంత పైత్యాలతో వీడియోలు చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారండి. ఎప్పుడు రాంగ్ గా చెప్తారు. అంటే తర్వాత భాగవతం రాశాడని చెప్తాడండి ఈయన.
తర్వాత కృష్ణుడి గురించి రాశారు, అదొకటే ప్రమాణం అన్నాడు చెప్తాడు. మేబీ కృష్ణ భక్తుడేమో, మరి ఇస్కాన్ స్టైలా ఏ స్టైలో నాకు అర్థం కావట్లేదు. బట్ మనం ఒక పని చేద్దామండి, వీడియో ఇంతవరకు అయితే చాలు. మనం ఏం చేద్దామంటే పురాణం ప్రమాణం కాదన్నాడు కదా, దానికి మనం ఎవిడెన్స్ చూపెట్టేసుకుందాం, తర్వాత మనం వీడియోని ఎండ్ చేసేసుకోవచ్చు. ఓకేనండి? యా. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, సో ఇక్కడ చూడండి ప్రేక్షకులు, ఇది మత్స్య పురాణంలో 3వ అధ్యాయము 2వ శ్లోకం. ఇక్కడ లార్డ్ మత్స్య చెప్తున్నాడు, ఓ రాయల్ ప్రీస్ట్ బ్రహ్మ గ్రాండ్ సైర్, అంటే స్వయంగా విష్ణుమూర్తి చెప్తున్నాడు అనమాట. బ్రహ్మగారు తపస్సు చేసి ఆ ఇన్ఫ్లుయెన్స్ తో ఏమేమో సంకలనం చేశారంట. అంగాలు అంటే లోరు, కల్ప, గ్రామ, నిరుక్త, ఇవన్నీ 6 ఉంటాయి కదా ఉపాంగాలు, అవి. తర్వాత అంగాలు, ఉపాంగాలు. ఉపాంగాలలో ఏవేవి వస్తాయి? పురాణము, న్యాస, మీమాంస, ధర్మశాస్త్రాలు. తర్వాత క్రమ అంటే మంత్రాలు. ఇవన్నీ ఒక్కటేసారి చేశారు. ఇవన్నీ బ్రహ్మగారి నుంచి వచ్చాయని చెప్తున్నారు. ఎవరు? లార్డ్ మత్స్య అంటే విష్ణుమూర్తి. ఈయన ఏం చెప్పారంటే ఇవన్నీ వ్యాసుడు కల్పించాడు పురాణాలని. రాంగ్ అయిందా? సో ఈయన పురాణాలన్నీ చదివి ఉంటే ఖచ్చితంగా ఇలాంటి బ్లండర్ స్టేట్మెంట్ ఇచ్చేవాడు కాదు. ఇక నెక్స్ట్కి వెళ్దాం. ఇది బృహద్ అరణ్యక ఉపనిషత్. ఇక్కడ ఈ శ్లోకంలో ఏముంది అంటే, బాగా తడిసిన ఒక కట్టెను మండిస్తే ఆ మంటలోంచి ముందు రకరకాలుగా పొగలుగా బయటికి వస్తుంది. సో అవన్నీ ఎలాంటివంట? పరమాత్మ ఊపిరి తీసుకుంటాడు కదా, ఆ ఊపిరి తీసుకుంటే ఆ ఊపిరి నుంచి ఏమేమి వచ్చాయంట? ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం, ఇతిహాస పురాణాలు, చతుషష్ఠి కళలు, ఉపనిషత్తులు, మంత్రాలు, శ్లోకాలు, సూత్రాలు, ఇవన్నీ కూడా పరమాత్మ ఊపిరిల నుంచి వచ్చినవి అని నేను చెప్పట్లేదండి, ఉపనిషత్ చెప్తుంది. అందున బృహద్ అరణ్యక ఉపనిషత్ ఏదైతే 10 ఉపనిషత్తులలో ముఖ్యమైనదని చెప్తారో దానిలో చెప్పబడింది. మరి పురాణం ప్రమాణం కాదు, పురాణాన్ని వేదవ్యాసుడు కల్పించాడు అని ఈయన చెప్తున్నాడు కదా, మరి ఎంత బ్లండర్ స్టేట్మెంట్ అండి. ఈయన ఉపనిషత్తు కూడా చదవలేదనే కదా దాని అర్థం. సరే, బృహద్ అరణ్యక ఉపనిషత్తులో ఒక చోటు ఉంది, ఇంకో శ్లోకం చూపిస్తాను. ఇది కూడా చూడండి, బృహద్ అరణ్యక ఉపనిషత్ ఇదే రిపీట్ అవుతుంది అనమాట. ఒక కట్టెను మండిస్తే పొగల్లాగా బయటకు వచ్చినప్పుడు ఏవే వస్తాయి? పరమాత్మ నుంచి ఏమేమి వచ్చాయి? ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం, ఇతిహాసాలు, పురాణాలు, విద్యలు, ఉపనిషత్తులు, బ్రాహ్మణాలు, ధర్మశాస్త్రాలు, ఇవన్నీ వచ్చాయి. మరి పురాణాలని, ఇతిహాసాలని వ్యాసుడు కల్పించాడు అని నా చెప్తున్నాడు కదా, ఎంత తప్పది. సరే, మనం ఒక పని చేద్దాం, బృహద్ అరణ్యక ఉపనిషత్తుని వదిలేసి వేరే ఉపనిషత్తుకి వెళ్దాం, అక్కడ ఏముందో చూద్దాం. ఇది చాండోగ్య ఉపనిషత్. దీంట్లో కూడా ఏముంది? ఇక్కడ అథర్వణ వేద మంత్రాలే 9, ఇతిహాస పురాణాలు అనేవి పుష్పం, పుష్పంలోని నీరే అమృతం. అంటే పుష్పంలోని నీరేంటి? ఇతిహాస పురాణాల నుంచి అమృతం వస్తుంది అన్నట్టు చాండోగ్య ఉపనిషత్ చెప్తుంది. మరి ఈ వ్యక్తి, కృష్ణ అనే ఈ వ్యక్తి చాండోగ్య ఉపనిషత్ చదివాడండి. పురాణాల్ని వేదవ్యాసుడు ఏదో క్రియేట్ చేసేసాడని చెప్తున్నాడు ఈయన. ఎంత తప్పుడు స్టేట్మెంట్ ఇస్తున్నాడో చూడండి ప్రేక్షకులు. ఇలాంటి వాళ్ళని మీరు ఫాలో చేయాలా? రాంగ్ స్టేట్మెంట్లు ఇవ్వద్దండి ఎప్పుడు కూడా. మనం గ్రంథం ఆధారంగా మాట్లాడాలి. అథర్వణ వేద మంత్రాలు ఇతిహాస పురాణాలని ఆలింగనం చేసుకొని ఉంటాయి. పురాణాలు ప్రమాణం అండి, ఇతిహాసాలు ప్రమాణం. చాండోగ్య ఉపనిషత్తులో ఇంకో మంత్రం ఉంటుంది, ఇంకో శ్లోకము. ఇక్కడ నారద మహర్షి చెప్తున్నాడు, భగవాన్ నాకు ఋగ్వేదం, యజుర్వేదం, సావన వేదం, అథర్వణ వేదం, 5వ వేదంగా చెప్పబడే మహాభారతం, రామాయణం, పురాణాలు, అంటే ఇతిహాసాలని పురాణాలని 5వ వేదం అని ఎవరు చెప్తున్నారండి? నారద మహర్షి చెప్తున్నారు. కానీ ఈ వ్యక్తి ఏం చెప్తున్నాడండి? పురాణాలని వేదవ్యాసుడు కల్పించాడు, రాశాడు, తనకి ఇష్టం వచ్చింది రాశాడు అని చెప్తున్నాడు. వేదవ్యాసుడు గొప్పవాడే, తను వేదాన్ని విభజించాడు, ఒక వేదాన్ని 4గా విభజించాడు. పురాణాలు ఏవైతే, పురాణాలు అన్లిమిటెడ్ అండి, వేదాల లాగా పురాణాలు కూడా అన్లిమిటెడ్. అంత పురాణం కలియుగంలో ఉన్న మనుషులు అర్థం చేసుకోలేరని దాన్ని కన్సైజ్ గా చేశాడు వేదవ్యాసుడు, చేసి మనకు అందించాడు. కానీ ఈయన ఏం చెప్తున్నాడు? వేదవ్యాసుడు కల్పించాడు, అంటే వేదం అర్థం అవ్వట్లేదు కానీ కాబట్టి పురాణాన్ని కల్పించాడని ఈయన చెప్తున్నాడు. ఎంత రాంగ్ స్టేట్మెంట్ ఇస్తున్నాడు చూడండి ప్రేక్షకులు. చాలా తప్పుడు స్టేట్మెంట్ అండి ఇది. సో గమనించారు కదా ప్రేక్షకులు, చాలా మంది వీడియోలు చేస్తారు, కానీ ప్రాబ్లం అంతా ఏంటంటే ఆధారం లేకుండా నోటికి వచ్చింది వాగుతూ ఉంటారండి. అలా వాగడం వల్ల ఏమవుతుంది ప్రేక్షకులు? జనాలు తప్పుదారి పడతారు. సో ఇప్పుడు మా రంగా గారే ఇది తప్పు అని ఆయనకు అర్థమైంది,
నన్ను ఒక వీడియో చేయమని అడిగారంటే ఇప్పుడు సాధారణ ప్రజల పరిస్థితి ఏంటండి? వాళ్ళు కూడా తప్పుదారి పట్టినట్టే కదా. ఇది ప్రాబ్లం ప్రేక్షకులు. అసంపూర్ణమైన జ్ఞానంతో మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఏ ప్రమాణం లేకుండా నోటికొచ్చింది మాట్లాడుతూ వీడియోలు చేస్తే ఏమవుతుంది? అది యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, ఇతర మాధ్యమాల ద్వారా రాంగ్ ఇన్ఫర్మేషన్ని ప్రజలకు ఇస్తుంది. కాబట్టి దాన్ని సరిచేయడానికి మళ్ళీ నేనేదో ప్రయత్నం చేయాల్సి వస్తుంది. సో అది ప్రేక్షకులు. సో ఈ వీడియో గురించి మీరేమంటారు ప్రేక్షకులు? కామెంట్ రూపంలో చెప్పండి. నేను క్లారిటీ ఇచ్చినట్టే నాకు అనిపిస్తుంది. మరి దాని గురించి ఏం చెప్తారో మీరు కూడా చెప్పండి. సో మనం వీడియో ముగించుకుందాం. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాం ప్రేక్షకులు. నమస్తే.